గొప్ప భాగ్యం. ఇంకోటి ఏంటంటే అల్లా తాలా మనల్ని ఇక్కడ మామూలుగానే కూర్చోబెట్టలేదు. అల్లా తాలా మనందరినీ ఈ మొత్తం భూమండలంలో ఎంచుకొని మరి తన యొక్క ఇంటికి, ఇంకా తన యొక్క ప్రవక్త యొక్క ఇంటికి వచ్చే సౌభాగ్యం ప్రసాదించాడు. ఇది అందరికీ దొరకదు సోదరులారా. ఇంకా ఏంటంటే మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనది లక్ష్యం ఒకటే ఉండాలి. ఏంటంటే మనం ఏదైతే ఇక్కడ నేర్చుకుంటున్నామో అది ఇతరుల వరకు చేర్పించే సౌభాగ్యాన్ని అల్లాహ్ మనందరికీ కల్పించాలి. అయితే సోదరులారా, నేను ఎక్కువైతే ఏమీ చదవలేదు, కానీ ఖురాన్లో నేను 2-3 రోజుల నుంచి ఏదైతే చదువుతున్నానో అదే కొద్దిగా చెప్తాను. ఏంటంటే ఒక దైవదూతలు మన ఇబ్రాహీం అలైహిస్సలాం దగ్గరికి వచ్చి చెప్తారనమాట, ఒక పిల్లడు పుడతాడు మీ ఇంట్లో, వాడు చాలా నబీ అవుతాడు. అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం ఒకసారి అడుగుతారనమాట, మీరైతే ఏదైతే చెప్పారు కదా, నేను అంటే ఒక పిల్లడు పుడతారు మీ ఇంట్లో, వాడు నబీ అవుతాడు అని, ఇది కాకుండా మీది ఇంకో లక్ష్యం కూడా ఉన్నది, అదేంటి నాకు కొద్దిగా చెబుతారా? అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం ఇలాగ అడిగిన తర్వాత ఆ దైవదూతలు ఏం చెప్తారంటే, లూత్ అలైహిస్సలాం వాళ్ళ యొక్క ఏదైతే ఉమ్మత్ ఉన్నదో, కౌమ్ ఉన్నదో అది, వాళ్ళని నేను నాశనం చేయడానికి వచ్చాను. నాశనం వచ్చిన తర్వాత అలా చెప్పిన తర్వాత ఆ గురుగారు అయితే ఇబ్రాహీం అలైహిస్సలాం అంటారు, అక్కడ నా యొక్క స్నేహితులు లూత్ అలైహిస్సలాం కూడా ఉన్నారు అని. అయితే వాళ్ళు ఏం చెబుతారు, వాళ్ళని అల్లాహ్ తాలా కాపాడుతాడు, వాళ్ళని అల్లాహ్ తాలా కాపాడుతాడు, మీరేమీ అంత భయపడద్దు. అయితే లూత్ అలైహిస్సలాం దగ్గరికి వాళ్ళు వెళ్ళిన తర్వాత లూత్ అలైహిస్సలాం గారు ఏం చెబుతారు, నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు, మీరు ఎవరు అని అడిగితే ఆ దైవదూతలు ఏంటంటారంటే, నేను మీ యొక్క ఉమ్మత్ని నాశనం చేయడానికి ఇక్కడికి వచ్చాను అని చెప్తారు. అయితే లూత్ అలైహిస్సలాం గారికి చెప్తారనమాట, మీరు రాత్రి యొక్క 3వ భాగంలో మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవండి, వెనక్కి తిరగకుండా ఎవరిని చూడొద్దు అని చెప్పండి. ఎవరైతే ఇస్లాంని తీసుకున్నారో, ఎవరైతే ఇస్లాంలోకి వచ్చారో వాళ్ళని వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్తారనమాట. అయితే అప్పుడు ఎందుకంటే ఈ అజాబ్ ఎందుకు వచ్చింది వాళ్ళ మీద, వాళ్ళు ఇక్కడ ఏదైతే ఆడవాళ్ళు ఇంకా మగవాళ్ళు చేస్తారు కదా, ఆ పనులు మగవాళ్ళే చేసుకుంటారు. అయితే అలా చేసుకున్నప్పుడు అల్లాహ్ తాలాకి ఇష్టం ఉండదు అనమాట ఈ పనులు మొత్తం. అయితే